వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ అండి. సో ఈరోజైతే పొద్దున్నే పాలైతే పగిలిపోయాయండి. అది కూడా ఫ్రైడే రోజు కొంచెం అప్సెట్గా అనిపించింది. కానీ పాలకు తెలుసా ఏంటి ఫ్రైడే ఈరోజు సాటర్డే పగలొద్దు అని. సో వెళ్ళి అయితే అప్పుడే తీసుకొచ్చిండు, ప్యాకెట్ పగిలిపోయినాయి. సో మళ్ళీ వెళ్ళి ఆ ప్యాకెట్ రిటర్న్ ఇస్తానైతే మళ్ళీ ఒక పాల ప్యాకెట్ అయితే ఇచ్చేసారు. మాట మాట్లాడకుండా ఇచ్చేసారంట. అంటే వాళ్ళకి తెలుసు ఇవి పగిలిపోతాయి అని చెప్పేసి పొద్దున్న లేచినప్పటి నుండి అంతా కల్తీ ఫుడ్ తింటున్నాం. కానీ తినకనేమో తప్పట్లేదు. సో నేనైతే 2 days రీల్స్ చేయలే కదా మొన్న. సో అది ఎందుకంటే ఇగో ఇవి దీనివల్ల రీల్స్ చేయలేదండి. ఎందుకంటే నేను లంగాలు స్టిచ్ చేశాను. 45 లంగాలండి ఒక డేలో స్టిచ్ చేశాను. అంటే కటింగ్ వాళ్ళే చేసిస్తారు, మనమేమో స్టిచ్చింగ్ చేయాలి. అంతకుముందు కూడా స్టిచ్చింగ్ చేసేదాన్ని లంగాలు అండ్ కుర్తాలు. కానీ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే తెచ్చుకోవట్లేదు 2 months నుండి. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది అని చెప్పి అయితే తెచ్చుకున్నా. కానీ తెచ్చుకున్నందుకు పిల్లలు సతాయించారు. చాలా రోజులకి మిషన్ ఎక్కాను కాబట్టి మిషన్ సతాయించింది. అమ్మ బాబోయ్ ఇక అద్దని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి సపరేట్కి వచ్చేసండి. ఇక్కడైతే నేను ఎగ్స్ తీసుకున్నాను. అంగన్వాడీలో ఎట్లా ఇది సమ్మర్ ఖచ్చితంగా అందులో సగం గుడ్లు ఖరాబ్ అయి ఉంటాయని నాకు ఆల్మోస్ట్ తెలుసండి. అందుకే ఒకసారి టెస్ట్ చేస్తున్నాను నేను. సో సగం గుడ్లు కిందికి వెళ్ళిపోయాయి, సగం గుడ్లు పైకి వచ్చేసాయి. నేను కాసేపు అయితే వాటితో అలా నొక్కుతున్నా కూడా వెళ్ళట్లేదు. కాసేపు అలా ఆడేసి ఇంకా చెప్పేసా వాళ్ళకి, మేడం గుడ్లన్నీ ఖరాబ్ అయిపోయాయి అంటే తీసుకురా మళ్ళీ మంచి గుడ్లు ఇస్తా అని చెప్పింది. నేను ఇక్కడ సౌండ్తో కూడా టెస్ట్ చేస్తున్నా. అంటే పైకి తేలిన గుడ్లు ఇలా ఊపితే సౌండ్ వస్తుంది అన్నమాట. లోపలికి వెళ్ళిన గుడ్లు అవి ఊపితే సౌండ్ రాదు. అలా టెస్ట్ చేయొచ్చు, వాటర్ లేసి కూడా టెస్ట్ చేయొచ్చండి. ఇంకా పొద్దున పాలు పగిలినాయి అని చెప్పిన కదా, సో అవి ఎందుకు అలా పాడేయడం అని చెప్పి పక్కన పెట్టేసిన. సో వాటితోనైతే ఇప్పుడు చిన్నగా పాలకోవ చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. మళ్ళీ కొంచెం వెయిట్ చేసి వాటర్ అన్నీ అడగంపేసి సో మళ్ళీ ఒకసారి ఫ్రై చేసిన దానిలో కొంచెం షుగర్, కొంచెం నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసా. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసా అండి. మంచిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసుకొని తిన్నా. చాలా బాగుంది. చేసేటప్పుడు అయితే ఆల్రెడీ పాలు వేస్ట్ అయిపోయాయి పొద్దున్నే. మళ్ళీ ఇప్పుడు నేను ప్రయోగం చేసి చక్కెర నెయ్యి అంతా వేస్ట్ చేస్తానేమో అని డౌట్ కొద్దే చేశాను. కానీ నేను చేసిన దానికి మాత్రం అలా ఏం వేస్ట్ కాలేదు. బాగుంది టేస్ట్. అందరం తినేసామండి. చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా పాలు ఇలా విరిగిపోతే ఏం లేదు, సింపుల్గా చేసేయండి ఇలా. ఇక్కడ చూడండి మా ఆయన తినమంటే ఎంత భయపడుకుంటా దేవుడికి మొక్కుకుంటా తింటుండు. నా పైన అంత నమ్మకం అండి బాబు మా ఆయనకి. సో అలా కొంచెం తినేసి అయితే బాగుందని చెప్పిండు. నిజంగా బాగుందండి. మీరైతే ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయా అండి. అలాగే కొంచెం లైవ్కి వచ్చి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.